Yes, welcome back. X is equal to -5 or 7 వచ్చేసి ఉంటుంది. So 11th problem. Page number ఎంత నాన్న? 11th problem. Page number ఎంత? 168. 168 సార్. 168. Page number. ఇక్కడ రాసేస్తే పేజ్ నెంబర్ 168. ఎక్కడ పోయింది? సో పేజ్ నెంబర్ 168. సో దాంట్లో మనకు ఆల్రెడీ చేసినారా? అయిపోయిందా? పాయింట్స్ ఏమేమి ఇచ్చినారు? డిస్టెన్స్ బిట్వీన్ x, 7 1,15 sir. x, 7 and 1,15. Distance వచ్చి 10 sir. Distance 10. Okay. So distance is చేయాలన్నా మీరు చేస్తారా? సార్ వచ్చింది సార్ -7 5 సార్. -7 5. ఓకే. ఇది ఎలా చేయాలనేది మీకు తెలుసు. డిస్టెన్స్ బిట్వీన్ సో 1 - x హోల్ స్క్వేర్. సౌండ్ చేయొద్దు. మీరు మ్యూట్ చేసుకోండి. అన్న. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 కదా. సో యాజ్ యూజువల్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది? 1 - x హోల్ స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే మళ్ళీ నేను స్క్వేర్ చేసి రాయడం లే, బాగా గుర్తుపెట్టుకోండి. సో 8 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 100. ఎలా వచ్చింది ఇది 100? మనీ ఉన్నాడా? మణికంఠ ఉన్నాడా? ఓకే. రైట్. చెప్పండి అన్నా. మనీ లేడా? సౌండ్ చేయొద్దు. సో 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 64 ఇజ్ ఈక్వల్ టు 100. అలాగే చేస్తున్నాను నేను. మీరు చేసినా మళ్ళీ చేస్తున్నాను నేను. 1 - x హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 100 - 64. So 36. 1 - x is equal to కరెక్టేనా? నేను చేస్తాను ఇది. నీకు రాదులే. అన్న హర్షిత కరెక్టేనా? నేను చేస్తాను కరెక్టా కాదా నాకు డౌట్ గానే ఉంది. సార్ అది మనము √1 + x² - 2x + 64 రాసిన తర్వాత కింద x² - 2x + 65 అని రాయొచ్చు కదా సార్? నేను చేసేది కరెక్టేనా కాదా అది నాకు కావాలి. 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 15 - 7 హోల్ స్క్వేర్ కరెక్టే. ఇక్కడ నుంచి నేను చేసేది కరెక్టా కాదా? 1 - x ఈజ్ ఈక్వల్ టు √36. ఓకే. సో 1 - x ఈజ్ ఈక్వల్ టు 36 మీన్స్ +or-6. మీరు వేరే విధంగా చేసింటారు అంతే కదా? yes sir.
ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ 6 కదా 1 minus x is equal to. So 1 is equal to 1 plus r minus 6 is equal to x. 1 plus 6 అయితే 7, 1 minus 6 అయితే -5 వస్తుంది అంతే. x రెండు వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఇది ఈజీగా ఉందా? నేను చేసింది ఈజీగా ఉందా, మీరు చేసింది ఈజీగా ఉందా? ఇదే ఈజీగా ఉంటుంది. ఇదే ఈజీగా ఉంటుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా రకరకాల ఫార్మాట్స్ ఉంటాయి. ఆ ఫార్మాట్స్ ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. మనకి ఏది ఈజీ అయితే దాని జోలికి వెళ్ళాలి. సో ఇది సో హైఫా ఓకే. నేను ఐఫోన్ అన్మ్యూట్ చేయాలి. సునీల్ అయిపోయిందా? అఫ్రీద్ 1, కిరణ్ కుమార్ అందరిది అయిపోయింది కదా నాన్న? జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి అయిపోయింటే అంతే. మళ్ళీ లోడ్ చేసుకోండి. ఓకే 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 రైట్ రైట్ నాన్న రైట్. సో ఇది కొంచెం ఓకే ఓకే రైట్ సంతోషం. కావాలంటే స్క్రీన్ షాట్ అని తీసుకోండి. నెక్స్ట్ పేజీ నెక్స్ట్ ఏంటంటే 12th ప్రాబ్లం కదా. నెక్స్ట్ 12th ప్రాబ్లం కూడా ఇట్లా ఆడితేనే కొత్తగా ఉందా. So I am going to clear this. 12th problem page number ఎంత నాన్న? 12th problem. Find the values. చెప్పండి చదవండి. సౌండ్ చేయకోకుండా ఉండండి అన్న. మీరెందుకు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. చదువుమా. ఫైండ్ ద వాల్యూస్. Find the values of y from which the distance between the points. No, నేను టైప్ చేద్దాం. Find the values of y for which the distance between the points. Distance between the points P. Points P. 2, -3. 2, -3. Okay. And Q. 10, y. 10, y. Is 10 units. Is 10 units. 10 units. అంతేనా? అంతే సార్. Yes. అంతే. సో ఇక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళలో ఒక్కరు మీరు వాలంటీర్గా వచ్చి ప్రాబ్లం చదవండి. రాసిన ప్రాబ్లం ఆల్రెడీ చదవండి. చదువుతారా ప్రాబ్లం? The distance between the points P 2, -3 and Q 10, y is 10 units. Yes. Here the points is given P and Q. This is P and this is Q. Okay, అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుంది. జస్ట్ నేను ఏం రాస్తున్నా, P and Q పాయింట్స్ రాస్తున్నాను. సో P పాయింట్ వచ్చేసి 2, -3. Q వచ్చేసి 10, y. Q వచ్చేసి 10, y. Now డిస్టెన్స్ అంటే అక్కడ ఏ బల్లే కదా, ఏ రాసుకున్నా డిస్టెన్స్. సారీ, డిస్టెన్స్ అంటే ఇక్కడ ఏ రాసుకున్నా. సో నాన్న ఏం కావాలన్నా మీరు కావాలంటే అడ్మిట్ చేసుకొని మాట్లాడచ్చు, ఏం పర్లేదు. ఓకే, మీరు అడ్మిట్ చేసుకొని మీరు మాట్లాడచ్చు. ఓకే రైట్. సో చెప్పండి. సో యాజ్ యూజువల్ గా మళ్ళీ అదే రాయాలి మీరు ఫార్ములా. డిస్టెన్స్ బిట్వీన్ x1 y1 అండ్ x2 y2. డిస్టెన్స్ బిట్వీన్ x1 y1 అండ్ x2 y2. ఈ రోజు డిస్టెన్స్ ఎంత? 10 యూనిట్స్.
సో ఇక్కడ x2 minus x1 whole square. సునీల్ చేసేసినావా? 3 సార్ ఆన్సర్. 3 నా ఆన్సర్. 3 ఇంకొకటి చెప్పు. 3 తో పాటు ఇంకొకటి వచ్చింది. 3 తో పాటు -9 సార్. yes 3 తో పాటు -9. సో ఇక్కడ మనకు p పాయింట్స్ ఏంటంటే 2 - 3, q వచ్చేసి 10, y. q వచ్చేసి 10, y. సో ఏదైనా x2 అనుకోండి, ఏదైనా x1 అనుకోండి, y1 అనుకోండి. సో నేనేమనుకుంటున్నానంటే x2 వచ్చేసి 10 అనుకుంటున్నాను, x1 వచ్చేసి -+2 ప్లస్ y2 ఎంతనన్నా, y2 వచ్చేసి y -3. ఇంతే కదా మీరు చేసినది. ఈక్వల్ టు 10 కదా. సో 10 - 2 ఈజ్ 8. ఇదెంతనన్నా, ఇది y + 3 హోల్ స్క్వేర్. మీరు ఇందాక చెప్పినట్టు చేశారా, మీరు కొత్తగా చేశారా? మళ్ళీ అర్థం కూర్చుంటాం. సో ఇందాక చెప్పినట్టు చేస్తారా, మళ్ళీ వేరే విధంగా చేస్తారా అన్న? ఇందాక చెప్పినట్టే సార్. సో చేస్తే అప్పుడు స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్, అప్పుడు ఏమవుతుంది అన్న? 64 ప్లస్, సో నేను రాయలేదు స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని, మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని. 64 + y + 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100. సో y + 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 - 64. సో మళ్ళీ ఎందుకు 100 - 64 డైరెక్ట్ 36 రాసిన, ఏమి ఇబ్బంది ఏమన్నా? నో సార్, √36 = 6 సార్. సో y + 3 ఈజ్ ఈక్వల్ టు +or-6. కరెక్టేనా? ఇందాక మనం చెప్పినాను కాబట్టి మనం ఇక్కడ అర్థమవుతుంది. సో y + 3 హోల్ స్క్వేర్ అండర్ రూట్ తీసుకుంటే కనుక √36 ఈజ్ ఈక్వల్ టు +or-6. ఓకే. సో y ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది? +6 అయితే ఏమవుతుంది? +or-6 -3. సో +6 అయితే ఏమవుతుంది? 3 అవుతుంది. -6 అయితే ఏమవుతుంది? -9 అవుతుంది. ఇస్ ఇట్ రైట్? Yes sir. Right sir. Yes, very good. So now ఈ ప్రాబ్లం క్లియర్ ఏదైనా? నెక్స్ట్ ఏదైనా చూడండి, డిస్టెన్స్ అంటేనే మనకు ఈ ఫార్ములా మొదటి కావాలి. అందుకనే నేను చెప్పేది రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్ లో ఈ ఫార్ములా రాసుకోండి అని చెప్పేది. డిస్టెన్స్ బిట్వీన్ x1 y1 అండ్ x2 y2 ఈజ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అండర్ రూట్ అని రాసేస్తే చాలు. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్తానన్నా. ఇది అయిపోయింది కదన్నా? Yes sir. ఓకే. Yes sir. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి రేడియస్ కనుక్కోవాలి సార్ నెక్స్ట్. ఎస్ వచ్చేసిందా? ఫిగర్ వచ్చేసింది కదా. సో ఎక్కడో ఒకటి సెంటర్ పాయింట్ తీసుకొని ఈ బొమ్మ గీసినాను. ఏమై క్లియర్? ఎస్ సార్, క్లియర్ సార్. ఎస్. సో ప్రాబ్లం చెప్తారా? రాయమంటారా? రాస్తాను. 13 ప్రాబ్లం చదవన్నా. ఎవరు చదువుతారు? ఫైండ్ ద radius of the circle. Radius of the circle whose center is circle 3,2 and passes through సౌండ్ వస్తుంది ఎక్కడ? -5,6. సో మీ దగ్గర నుంచి సౌండ్ వస్తుందని మీకు అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. -5,6
6 కదా నాన్న? ఎస్ సార్. సో ఇది ప్రాబ్లము. బొమ్మ గీసేసాను. వేర్ ఇస్ ద సెంటర్? వేర్ ఇస్ ద సెంటర్? ఇప్పుడు నేను అక్కడ పాయింట్ చేసిన చూడండి, అక్కడ అదే సెంటరా? అవును సార్. ఇదే సెంటర్ కదా. ఈ సెంటర్ ఏంటి? Yes, sir. 3,2. ఈ సెంటర్ ఏంటి? 3,2. 3,2. నెక్స్ట్ పాసెస్ త్రూ అంటే ఇక్కడ నుంచి కదా పాసెస్ అయింది అది. సో ఈ పాయింట్ ఏంటి? -5,6. 6. రేడియస్ అంటే ఏంటి? ఫ్రమ్ ద సెంటర్ పాయింట్ టు ఆన్ ద సర్కిల్. ఫ్రమ్ ద సెంటర్ పాయింట్. ప్రణతి దగ్గర నుంచి సౌండ్ వస్తుంది. ప్రణతి మ్యూట్ చేసుకో. రైట్, మ్యూట్ చేసుకున్నానా? ఓకే, నువ్వు అన్మ్యూట్ చేయొద్దు. రైట్. 3,2 - 5,6. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద సర్కిల్ మీరు రాయండి అన్న. మీరు రాస్తా పోండి సెంటర్ ఆఫ్ ద సర్కిల్. మళ్ళీ నేను రాస్తా ఉంటే లేట్ అవుతుందేమో. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ మీరు రాసుకుంటూ వెళ్ళండి. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఎంత? స్పీడ్. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఎంత? 3,2. 3,2. వెరీ గుడ్. 3,2. నెక్స్ట్ ఏంది? పాయింట్ ఆన్ ద సర్కిల్. -5,6. So point on the circle is -5,6. 6. రైట్. ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ మీరు రాసుకోండి. ఆ పాయింట్ రాసుకోండి. ద డిస్టెన్స్ రెడ్డింగ్ తో కనిపిస్తుంది కదా బాగానే. ద డిస్టెన్స్ బిట్వీన్ ఫ్రమ్ the distance రాసుకోండి. the distance from the center of the radius of the circle to మీరేం రాయొచ్చు. మీరు ఎప్పుడైనా టైప్ నేర్చుకుంటే ఎవరికైనా టైపింగ్ వస్తుందా? అంటే లైట్ గా వస్తుంది. నేర్చుకుంటే ఎప్పుడైనా ఉపయోగమే. నేను కాల్డ్ రేడియస్. సో సెంటర్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ టు పాయింట్ ఆన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ ఓకే రేడియస్. ఇక్కడ ఏం రాయాలి మళ్ళీ మీరు? డిస్టెన్స్ బిట్వీన్ x1 y1 యాజ్ యూజువల్ గా ప్రతిసారి మీరు రాయాలన్న. డిస్టెన్స్ బిట్వీన్ x1 y1 x2 y2 is equal to √x2 - x1 whole square plus y2 - y1 whole square. అది మీకు కంటతా రావాలి. ఇట్ ఈస్ ఆన్ యువర్. సార్ మీరు రెడ్డింగ్ తో రాసింది ఇంపార్టెంట్ సార్? అట్లాంటి కదా నాన్న, ఆడ రెడ్డింగ్ వచ్చేసింది, నేను రాసినాను అంతే, ఇంకేం లేదు. దాన్ని బ్లాక్ చేయమంటారా? సార్ సార్ రెడ్ కొంచెం కొత్తగా. రెడ్ బాగుంది సార్. ఓకే రెడ్ బాగుంది సార్. ఓకే నాన్న. ఓకే. సో డిస్టెన్స్ బిట్వీన్ x1 y1 అండ్ x2 y2 మళ్ళీ రాయాలి. అదే మాటే మళ్ళీ రాసుకుంటూ రావాలి మీరు. √x2 - x1 whole square. You have to write it each and every problem. x2 - x1 whole square plus y2 - y1 whole square. అది ఈ చాప్టర్ అయిపోయేసరికి మీకు కంటతా వచ్చేస్తుంది. ఓకే. x2 - డిస్టెన్స్ బిట్వీన్ 3,2 అండ్ -5,6 రాసేస్తారా? డిస్టెన్స్ బిట్వీన్ మీరు రాస్తే సంతోషమే. డిస్టెన్స్
రాయండి నాన్న. డిస్టెన్స్ between 3, 2 and 5, -6. మీరు ఇప్పుడు ఆన్సర్ చెప్తే సంతోషిస్తా. నేనేం చేయను, మీరు ఆన్సర్ చెప్తే సంతోషిస్తా. ఆన్సర్ రాసిస్తా. సో హియర్ మీరు ఏదైనా అనుకోవచ్చు. x2 వచ్చేసి 5 అనుకోండి, లేదా x2 వచ్చేసి 3 అనుకోండి, ఏదైనా అనుకోండి. నాకు డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సార్ -6 కాదు సార్, -5, 6 సార్. -5, 6. ఓకే ఓకే. -5, 6. ఇప్పుడు రైట్. ఓకే రైట్. ఎస్ సార్. ఎస్. దీని ఆన్సర్ చెప్పండి అన్న. దీని ఆన్సర్ కావాలి నాకు. ఐ వాంట్ ద ఆన్సర్. √80 వస్తుంది సార్. √80. వెరీ గుడ్. √18 మళ్ళీ ఏమైనా చేయొచ్చా? 4√5 రాగా. 4√5. రైట్. సో √80. ఓకే, ఇనఫ్. √80 is equal to √16 into 5. 16 5 18 కదా. √16 into 5. ఎస్ సార్. √16 is equal to 4. 4√5. 4√5. ఓకే. ఎస్ సార్. ఓవర్. రేడియస్ లాస్ట్ రాయాలి మళ్ళీ మర్చిపోకుండా. అది మాత్రం మర్చిపోవద్దు. రేడియస్ ఆఫ్ ద సర్కిల్. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ is equal to 4√5. అంతే. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ is equal to 4√5. అది పోతుంది. అబ్బా, రైట్. 4√5. దీనికి చాలా తేడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది 4√5 అంటే ఇది వేరు, ఈ 4√5 అంటే ఇది వేరు. ఓకే, ఇది తప్పు. ఇట్లా రాయకూడదు, ఇట్లా రాయాలి. రైట్. నెక్స్ట్, కెన్ యూ డ్రా ఏ ట్రయాంగిల్ విత్ వర్టైసెస్ 1 5 5 8 and 13 14? గివ్ రీజన్. ఇది అయిపోయింది కదా. ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఓకే ఓకే ఓకే. 1 minute. So triangle properties, can you say triangle properties? సార్ నేను ఇంకా రాసుకోలేదు సార్, అప్పుడే ఓటేసినారు మీరు. అదే. ఓకే ఓకే ఓకే. రైట్ రైట్. స్క్రీన్ షాట్ తీసాంలే సార్, ఉందిలే సార్. ఎక్కడికి పోతున్నాను, అది ఎక్కడికి పోదు. మళ్ళీ కావాలంటే వస్తుంది అంతే. కంట్రోల్ Z కొట్టి వచ్చేస్తుంది. తీసాంలే సార్. ఓకేనా. ఓకే ఓకే. సో సార్ ట్రయాంగిల్స్ లో ఐసోలేషన్స్ ట్రయాంగిల్ ఒకటి సార్. నో నేను ఫస్ట్ ఒక్క నిమిషం. Sum of two sides is greater than third side, sir. Yes. ఇంకా there are so many points. సో మనకి ఏది అవసరమో అదే చెప్పేసినాడు సునీల్. వెరీ గుడ్. వాట్ we want. So triangle has 3 sides, no doubt. Triangle has 3 sides. 3 angles. సో మనం ఇప్పుడు ట్రయాంగిల్ ప్రాపర్టీస్ అన్ని నేర్చుకునే దానికి రాలేదు. మనకు అవసరమైన ప్రాపర్టీ మాత్రమే నేర్చుకునే దానికి వాట్ వీ వాంట్ వీ ఆర్ టు నో. సో మనకి ఏం కావాలో అది మనకు తెలుసుకోవాలి. సో దిస్ ఈజ్ A, B, C అనుకోండి.
విలువ నేమ్ ద అబ్బా అమ్మా తల్లి, ఇది చాలా చోట్లకు పోతుంది తల్లి వీడియో ఇది. మీరు కొంచెం సేపు ఓపిక పట్టండి. సో నేమ్ ద 3 sides ఎవరైనా చెప్పగలుగుతారా? ఏబి, బిసి, తర్వాత సిఏ. సో ఎనీ 2 sides sum is greater than the third side. ఇది ఒక ప్రాపర్టీ. ఇది ఒక ప్రాపర్టీ. ఎనీ 2 sides difference or some subtraction, any 2 sides subtraction is less than the another side. ఈ రెండు మనకు ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫుల్ఫిల్ కావాలి. These two going to be fulfill. సో ఇక్కడ let the points A, ఇక్కడ ఏ పాయింట్స్ ఉన్నాయన్నా ఏ వచ్చేసి 1 5, బి వచ్చేసి 5 8, నెక్స్ట్ సి వచ్చేసి 13, 14. సి వచ్చేసి 13, 14. These are the 3 points. As usual ga let the points x1 y1 and x2 y2, then the distance between that is root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇది రాస్తాము 100%. లాస్ట్ లో if AB plus BC does not greater than CA అయితే then we did not form a triangle from these vertices. Okay, if AB plus BC is greater than CA, then we can form a triangle with these vertices. This is the 1 minute. Right. ఇప్పుడు మీకు ఇచ్చేసాను. ఎవరిని అన్మ్యూట్ చేయాలా? చేసుకున్నారు అన్మ్యూట్ అప్పుడే. ఓకే, చెప్పేసాను. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అర్థమేనా? సో ఎనీ 2 sides sum, బాగా వినండి, ఎనీ 2 sides sum is greater than the another side, then we can form a triangle. We can form a triangle. Any 2 sides sum difference is less than the another side, then we can form a triangle. అట్లా కాకుండా does not greater than కానీ does not less than కానీ ఉంటే we cannot form a triangle. నాన్న కిరణ్ ఏం కావాలి? కిరణ్ మాట్లాడు. వాడు మాట్లాడేది రాదే మనకు. సో నువ్వు చాట్ బాక్స్ లో పెట్టేదని కూడా లేదు, చాట్ బాక్స్ తీసేసిన. ఓకే, సో మాట్లాడు నాన్న. రైట్. సో ఇప్పుడు చేసినారన్నా ఎవరన్నా? ఏబి ఎవరన్నా చేసినారా? ఏబి ఎంత వచ్చింది చెప్పండి. 5 సార్. వెరీ గుడ్ మా, వెరీ గుడ్ మా. ఏబి వచ్చేసి 5. ఐ థింక్ ఇట్ ఇస్ సునీల్, am I right? అవును సార్. ఎస్. నెక్స్ట్ బీసీ నాన్న, బీసీ ఎంత వచ్చిందో చెప్తారా? బీసీ 10. బీసీ 10. ఓకే, సంతోషం. ఓకే, బీసీ 10. నెక్స్ట్ ఏసీ 15. ఏసీ 15. సో ఇందాకే మనం చెప్పినాం ఎనీ 2 sides sum is always greater than the another side, then we can go to form a triangle for of those 3 vertices. Here AB plus BC is equal to 15 and CA is equal to 15. ఇక్కడ గ్రేటర్ దాన్ అంటే తప్పు కదా, డస్ నాట్ గ్రేటర్ దాన్. ఇప్పుడు నేను రాసిన పాయింట్ కరెక్ట్ గా కాదా చెప్పండి అన్న. 15 does not greater than 15. Is it true? Yes sir, correct sir. Yes, it is true. It is true. So we can't form triangles. రాసుకోండి, ఆ మాట రాయండి, రాసుకోండి. ఇన్ ఏ ట్రయాంగిల్ కింద రాయండి అన్న, ఇన్ ఏ ట్రయాంగిల్. నేను ఇక్కడ ఏం చేయాలి, అన్ని మీరే చేసినారు. నేను ఊరికే
చెప్పినాను ఇలా చేయాలని చెప్పినాను నేను. సో లాస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి రాసుకోవాలి. ఇన్ ఏ ట్రయాంగిల్ the sum of any two sides sum of any two sides is greater than the third side of. So clear గా రాస్తున్నాను, మీరు రాసుకోండి. the third side, but here మనం చేసి నిరూపించినాం కదా, but here they are equal. Therefore hence given vertices do not form a triangle. అది అన్నమాట. రైట్. ఓకేనా? ఇస్ ఇట్ ఓవర్? ఓవర్ సార్. అంతేనా 1 సార్? minute sir, 1 minute. అంతే కదా అనంగా. ఇప్పుడు మనము ఏబి మీరే రాశారు, మీరే చెప్పినారు. యాజ్ ఆల్ యు నో ఏబి ఈజ్ 5, BC is 10 and CA is 15. So which formula we use? The distance between two points x1 y1 x2 y2 root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఆ ఫార్ములాను ఉపయోగించి మీరు చేసినారు, వచ్చింది, బాగానే ఉంది. బట్ ఏబి ప్లస్ బీసీ ఏదైనా తీసుకోండి, ఏబి ప్లస్ బీసీ, ఇక్కడ ఇవి రెండు ఈక్వల్. ఇవి రెండు మళ్ళీ చూడండి, బీసీ ప్లస్ సిఏ ఎంత? బీసీ ప్లస్ సిఏ ఎంత నన్ను? బీసీ ప్లస్ సిఏ చెప్పండి. బీసీ ప్లస్ సిఏ ఎంత? 25. గ్రేటర్ దెన్ ఏం కావాలి? ఖచ్చితంగా ఏబి కావాలనా లేదా? ఇట్ ఈస్ గోయింగ్ టు బి బీసీ ప్లస్ సిఏ గ్రేటర్ దెన్ ఏబి, బట్ గ్రేటర్ దెన్ కాలేదు కాబట్టి డస్ నాట్ గ్రేటర్. సో that's why we cannot form a triangle of these three vertices. That's it. లేదా of these points అని కూడా అనొచ్చు. vertices అంటే ఏంటంటే శీర్షాలు అంటారు. ఇక్కడ శీర్షాలు అంటారు vertices అంటే. ఓకేనా? తర్వాత మూలలు. ఎస్, vertices అంటే మూలలు లేదా శీర్షాలు అంటారు. ఓకే. సో ఇలా ఈ ప్రాబ్లం చేసేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయొచ్చు లేదా ఒక్కసారి డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఇదే కదా లాస్ట్. సో ఫైండ్ ఎ రిలేషన్ బిట్వీన్ x and y such that the point xy is equidistant from the points same distance. రిలేషన్ కనుక్కోమన్నాడు. ఓకే, ఇది నెక్స్ట్ వెళ్ళిపోతాను. నెక్స్ట్ పేజ్కి. ఓకే సార్. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతున్నా. సో ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. సో ఇందాక మనము ఒకటి చేసినాం చూడండి, px, 0 ఏ బి చేసి ఈక్వి డిస్టెన్స్ అంటే ఏపీ ఈక్వల్ టు పిబి చేసినామా? గుర్తుందా? ఫస్ట్ నైన్త్ లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? 10th
10th ప్రాబ్లం. ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీబీ చేసినలా ఏమన్నా పలకరు. సో ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీబీ చేసినాం. అట్లాగే ఇక్కడ px0 కాకుండా ఏమైంది xy అయింది. అంతే, ఇంకేం లేదు, కొత్తగా xy అయింది నాన్న. నెక్స్ట్ ఏ వచ్చేసి ఎంత ఉంది -2,8 -2,8. నెక్స్ట్ బి వచ్చేసి ఎంత ఉంది -3, -5. సో -3, -5 ఉంది. అంతే, ఇంకేం లేదు ఇక్కడ. సో ఇప్పుడు ఇది ఏదో ఒకటి పి అనుకోండి, ఇది ఏ అనుకోండి. మీరేం రాసుకోవాలి? ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ. అందరికి బీపీ తెప్పేద్దు. సో ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ అనమాట. సో లాస్ట్ కు మీరేమి ఇక్కడ ఆన్సర్స్, వీ కెనాట్ ఫైండ్ ద ఆన్సర్, వీ కెన్ ఫైండ్ ఓన్లీ ద రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. We can find the relation between x and y. What is that? X answer em ostundante x plus 13y minus 17 is equal to 0 వస్తుంది ఆన్సర్. ఇది ఆన్సర్ వస్తుంది నాన్న. సో మీరు ఏం చేస్తున్నారు? ఏపీ కనుక్కుంటున్నారు, బీపీ కనుక్కుంటున్నారు. దాంట్లో నుంచి బోత్ సైడ్ స్క్వేర్ చేసేస్తే మనకు కావాల్సిన x plus 13y minus. సో ఫస్ట్ ఇదేమవుతుంది అన్న, ఇది x plus 2 whole square y plus 8 whole square అవుతుంది, రైటేనా? నెక్స్ట్ ఇదేమవుతుంది x plus 3 whole square y plus 5 whole square అవుతుంది. అక్కడ నుంచి మనము అన్ని స్క్వేర్స్ ఏ ఫార్ములాలు ఉపయోగించాలి? మనము a plus b whole square ఫార్ములాలు ఉపయోగించండి అండ్ a minus b whole square ఫార్ములా. దీస్ ఆర్ ద బేసిక్స్. ఐ థింక్ వీఆర్ లర్న్డ్ ఫ్రమ్ 6th onwards. సో a plus b whole square, a minus b whole square, ఈ ఫార్ములాస్ రెండింటిని ఉపయోగించి మనం చేస్తే మనకు కావాల్సిన ఈ రిలేషన్ బిట్వీన్ x plus 13y minus 17 is equal to 0 అనేది వస్తుంది. ఇంతటితో 7.1 అయిపోయింది నాన్న. మనకు 7.2, 7.3, 7.4 4 ఉన్నాయా? 7.2 సార్ ఉండేది. అంతే, 7.2 ఉంది. కాబట్టి మధ్యలో డూ దిస్లు ఇవన్నీ ఏం లేవా? అవేం లేవు అనుకుంటా సార్. 7.1, 7.2 ఒక్కటే ఉంది సార్. ఓకే, నెక్స్ట్ రేపు మాత్రం మనం సెక్షన్ ఫార్ములా గురించి తెలుసుకోబోతున్నాం. సెక్షన్ ఫార్ములా సో కరోనా వచ్చింది సార్. ఓకే సార్. ఎవరికి నాన్న? హైదరాబాద్ లో సార్. రానిలే. ఓకే నాన్న. సో ఇక్కడ వచ్చినట్టు చెప్తా అడగా సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 20 నుంచి 12. ఓకే నాన్న, బాయ్ నాన్న, బాయ్. సో నెక్స్ట్ ఎస్ బాయ్. నెక్స్ట్ రేపు మనము సెక్షన్ ఫార్ములా గురించి నేర్చుకోబోతున్నాం. ఓకే సార్. సెక్షన్ ఫార్ములా సార్ రేపు కూడా సేమ్ టైమింగ్సేనా సార్? అంతే, రేపు కూడా సేమ్ టైమ్స్. అంటే మధ్యాహ్నం నుండి స్కూల్ వరకు ఇదే సేమ్ టైమింగ్సే అంతే, 31st వరకు సార్. లేకపోతే పొద్దున్నే పెట్టుకున్నా, మధ్యాహ్నం పెట్టండి సార్. 2 to 3 అంటే మధ్యాహ్నం అంతా ఖాళీగా ఉంటారు కదా సార్. మళ్ళీ మాట్లాడదాం. అంటే ఎవరు లేయడం లేదని మీరే అంటున్నారు కదా సార్, తక్కువ మంది